విష్ణు ఆడిన నాటకం బయట పడిపోవటంతో అక్కడ ఉన్న పిల్లలు అయితే విష్ణుని తిడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే, "ఎందుకు నాన్న ఇలా చేశావు? అమ్మది ఎలాంటి తప్పు లేకపోయినా సరే అమ్మది తప్పు ఉండేటట్లు నువ్వు చూసావు. అలాగే అమ్మను అందరూ తిట్టేటట్లు నువ్వు చేసావు. అమ్మని అందరూ నానా మాటలు అన్నా సరే నువ్వు నిజం చెప్పకుండా ఎందుకు ఇన్నాళ్ళు దాచావు?" అని చెప్పేసైతే వెన్నెల తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, ఇప్పుడు పిల్లలకి ఎలా చెప్పాలి? ఎలా అని సర్ది చెప్పాలి అని చెప్పేసైతే, "నేను నిజం చెప్పలేను, దాచలేను" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "ఎందుకు అమ్మని ఇన్ని మాటలు అంటున్నా సరే నువ్వు ఎంజాయ్ చేసావు కదా! అంతేగాని అమ్మని ఎందుకు తిడుతున్నారా అని చెప్పి అడ్డుపడలేదు. అలాగే నీ నాటకం గూడా బయట పెట్టలేదు కదా నువ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి కూడా, "అవును డాడీ, ఎందుకు ఇలా చేసినందుకు నీకు సిగ్గుగా అనిపించలేదా? నువ్వు నా బేబీవి అయినందుకు నాకే చాలా చిరాకుగా ఉంది. ఇంత పెద్ద తప్పు చేస్తావా నువ్వు? ఇంత నాటకం ఆడుతావా నువ్వు? ఇలా ఆడుతావని, ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నాకిప్పుడు ఎంత ఇరిటేషన్ వస్తుందో నీ మీద" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "ఎందుకు నాన్న, అమ్మ అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండాలి. అంతేకానీ ఎందుకు ఇలా అమ్మని అందరితోని తిట్టిస్తున్నావు? అమ్మని ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు?" అని చెప్పేసైతే విష్ణుని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్